నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. కొత్తపేట, రావులపాలెం రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏపీబీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, ఆర్టీఓ జీవీవి సత్యనారాయణ, కొత్తపేట రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు వంటిపల్లి పాపారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి, భీమారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం 62 రూపాయలకు విక్రయిస్తుండగా రైతు బజార్లో 52 రూపాయలకే అందిస్తున్నామన్నారు. అలాగే బీపీటీ రా బియ్యాన్ని మార్కెట్ ధర కంటే కిలోకు 8 రూపాయలు తక్కువగా 50 రూపాయలకే విక్రయిస్తున్నట్లు వివరించారు. అన్ని అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సంకల్పం. ధరలు ఏ నిత్యావసర వస్తువు ధరలు పెరిగినట్టు ఉన్నా ఆ ధరను స్థిరీకరించడానికి ధరల స్థిరీకరణ అనేది ఏర్పాటు చేయడం, ధరను తగ్గించే విధంగా ప్రజానీకానికి ఎక్కడా వ్యాపార వర్గాలు ధరలు పెంచి ప్రజలకు భారం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వమే ఇంటర్వెన్ అయి ధరలను స్థిరీకరించడానికి ప్రజలకి అందుబాటులో నాణ్యమైన బియ్యం సరైన ధరకు, తగ్గింపు ధరకు అందే విధంగా, మార్కెట్ లో ఉన్న ధర కంటే తగ్గింపు ధరకు అందే విధంగా నాణ్యమైన బియ్యాన్ని తగ్గింపు ధరకి నేడు ఇక్కడ అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఎన్డీఏ కూటమి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే కాకుండా మీ మాటలు కూడా పెడతా ఉన్నారు. దగ్గర చాలా రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినప్పుడు తగ్గించడానికి మీ మాటల ద్వారా కూడా తగ్గింపు ధరల్లో నాణ్యమైన వస్తువులు